ఓం నమో రామదూతాయ. సహజంగా చాలామంది హోమం చేస్తూ ఉంటారు. హోమంలో ద్రవ్యం సమర్పణ చేస్తూ ఉంటారు. కానీ ఆ ద్రవ్య సమర్పణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన చేతిని గోముఖములాగా ఉంచి, అంటే బొటన వేలు, మధ్యలో వేలు, ఉంగరం వేలుతో ఆహుతులను వేసేటువంటి ద్రవ్యాన్ని చేతిలో పట్టుకొని సమర్పణ చేయాలి. మంత్రము చెప్పిన తరువాత స్వాహాకారము పూర్తయిన తరువాత ద్రవ్యము అగ్నిలో సమర్పణ చేస్తే మనకు దానికి సంబంధించినటువంటి ఫలితాలు సంపూర్ణంగా కలుగుతాయి. ఒకవేళ అలా స్వాహాకారము పూర్తయిన తర్వాత సమర్పణ చేయకుండా మంత్రము చెప్పేటప్పుడు కానీ లేదా స్వాహాకారము చెబుతున్నప్పుడు కానీ ద్రవ్య సమర్పణ చేస్తే మనకు చాలా రకాల దోషాలు కూడా కలుగుతాయి. దానికి సకారో సూతకం విద్యాత్ వకారే రిపువర్ధనం హకారే వ్యాధిపీడాచ ఆహుతే కుత్ర దీయతే అని శ్లోకం. స్వాహ అనేటువంటి శబ్దంలో సకారము ఉచ్చరించేటువంటి సమయంలో హోమం చేస్తే సూతక దోషం కలుగుతుంది. వకారం చెప్పేటప్పుడు చేస్తే శత్రువృద్ధి కలుగుతుంది. హకారం చెప్పేటప్పుడు చేస్తే వ్యాధులు కలుగుతాయి. అయితే ఎప్పుడు ఆహుతులు ఇవ్వాలి అంటే స్వాహ అని పూర్తయిన తర్వాత మాత్రమే ఇస్తే మనకు ఆ ఫలితం సంపూర్ణంగా కలుగుతుంది. దీనికే ఇంకో రకమైనటువంటి శ్లోకం కూడా ఉంది. సకారేచ వకారేచ హకారేచ పరిత్యజేత్ స్వాహాంతే జుహుయాద్రవ్యం నసందేహ కపర్దినా అని కపర్ది మహర్షి చెప్పారు. సకారము వకారము హకారం వదిలేసి స్వాహాకారము పూర్తి అయిన తర్వాత ద్రవ్య సమర్పణ చేయాలి అని. సకారే పత్నిహాని స్యాత్ వకారే ధననాశనం హకారే భ్రాతృనాశ స్యాత్ ఏతదాహుతి లక్షణం అని. అంటే సకారము చెప్పినప్పుడు ఆహుతి వేస్తే పత్ని సంబంధితమైనటువంటి ఇబ్బందులు, వకారము చెప్పినప్పుడు చేస్తే ధననాశనము, హకారము చెప్పినప్పుడు వేస్తే భ్రాతృనాశనం, అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుందని ఈ శ్లోకము యొక్క అర్థము. స్వాహాకారేప్య సంపూర్ణే యో జుహోతి హవిర్నరః భార్యాం పుత్రం ధనం ధాన్యం క్షిప్రం స పరిహీయతే అని. అంటే స్వాహాకారము పూర్తి కాకముందు ఎవరైతే ఈ హవిస్సు సమర్పణ చేస్తారో వారికి భార్యాపుత్ర ధనధాన్య సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని ఋష్యాదులు తెలిపారు అని విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.